పీక్ సూపర్. వచ్చేయండి మరి తరుబు. చేశారు వుడెన్ బ్రిడ్జ్, చాలా బాగుంది ఫోటోషూట్స్ వాళ్ళకి. ఓకేనా, వచ్చి చిల్ అవ్వండి. మేమైతే బాగా చిల్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు స్మార్ట్ వన్ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూసారండి, వనజంగి వీడియో. సో ఈ వీడియో ఎడిట్ చేసిన టైం వచ్చేసరికి 12:30 PM. సో తరుబు వాటర్ ఫాల్స్కి మేము ఎలా వెళ్ళాము, ఏం చేసాము, అక్కడ ఏం ఫుడ్ తిన్నాము, సో రిటర్న్ వచ్చాక మళ్ళీ అరకు కాఫీ ప్లాంట్స్కి ఎలా వెళ్ళాము అనేసి మీకు ఈ వీడియోలో పర్టికులర్గా మీకు చెప్పాలనుకుంటున్నా. సో బాల్డా కేవ్స్ కూడా మేము విజిట్ చేయాలి, బట్ ఆ టైంకి మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయాము. అంటే క్లౌడ్స్ అండ్ వర్షం కూడా చాలా ఎక్కువ ఉంది. ఏ ఫుడ్ తిన్నాము, ఎంత బడ్జెట్ అయింది అనేది మీకు వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు మంచి బడ్జెట్ ప్రైస్ ఇది. సో టోటల్ వీడియో మీకు ఎండ్ చేసిన తర్వాత మీకు బడ్జెట్ కాస్ట్ అనేది మీకు చెప్తాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. పార్ట్ 1 వీడియోలో వచ్చేసరికి విశాఖపట్నం నుంచి మనం పాడేరు అయితే వెళ్ళామండి. పాడేరులో వనజంగి చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ పాడేరు వచ్చి అక్కడ టిఫిన్ చేసి మనం తరుపు వాటర్ ఫాల్స్కి అయితే మనం బయలుదేరాం. సో ఇప్పుడున్న చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి ఇది వనజంగి అండి. క్లౌడ్స్ అయితే లేవు, బట్ ఆ రెయిన్లో ఆ వనజంగి చూస్తే చాలా బాగుంది. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే ఇది మాన్సూన్లో మాత్రమే దొరుకుతుంది. బట్ మాకు ఆగస్ట్ సెప్టెంబర్లో దొరికే ఈ వ్యూ మాకు డిసెంబర్లో దొరికింది. మీరు ఉన్నారు కేరళ, కూర్గ్ ఇవన్నీ కాదు కానీ వనజంగి రండి. వనజంగి వస్తే మీకు మంచి క్లైమేట్ దొరుకుతుంది. చూసారు కదా పైన వనజంగి చూసి మేమైతే కొండ దిగుతున్నామండి. సో హిల్ వచ్చేసరికి 7 or 8 o'clock దిగామనుకుంటా. పాడేరులో టిఫిన్ చేసి మళ్ళీ తరుబుకు వెళ్ళాం. తరుపు వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు కరెక్ట్గా చూపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్ తరుపు వాటర్ ఫాల్స్ అయితే రాదు. ఎందుకంటే అక్కడి నుంచి ఒక 4 or 5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. మినిమం 45 minutes or 1 hour టైం పడుతుంది. సో మేమైతే షార్ట్ కట్ రూట్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నామండి. అక్కడి నుంచి లోకల్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగితే మీకు తరుపు వాటర్ ఫాల్స్కి రూట్ మ్యాప్ అయితే చెప్తారు. సో 10 to 15 kilometers లాంగ్ అయితే ఉంటుందండి, బట్ కార్ కానీ బైక్ కానీ ఈజీగా వెళ్ళిపోతుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే రోడ్స్ అయితే వేస్తున్నారు. ఈ రూట్ అయితే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఈ రూటే వెళ్ళండి, కొంచెం సేఫ్గా వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు పాడేరులో మీరు బ్రేక్ఫాస్ట్ చేసి తరుపు బయలుదేరండి. మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి తరుబుకి వెళ్ళే వే అండి. సో ఇదే నేను చెప్తున్న లొకేషన్. సో అక్కడికి వెళ్ళాక సేమ్ ఇదే వేలో మీరు ఫాలో అయిపోండి, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వరకు, ఎందుకంటే ఒకటే రూట్ ఉంటుంది. సో మధ్యలో రైట్ లెఫ్ట్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. సో 120 kilometers అయితే ఉంటుందండి వనజంగి నుంచి. 3 hours అయితే టైం పడుతుంది. మేమైతే తరుబు వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం. చాలా సాహసం చేయాలి ఇక్కడ రావడానికి, రోడ్స్ కూడా అంత బాగాలేవు. సో బైక్స్ మీద వచ్చింది. పీక్ సూపర్. వచ్చేయండి మరి. కేరళ కాదు, ఊటీ కాదు, ఏది కాదు. ఆంధ్రప్రదేశ్లో అండ్ ఒడిస్సాలో నాకు నచ్చిన మొదటి ఈ వాటర్ ఫాల్ అండి. సో ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది. ఇంకా మన ఇండియాలో దీనికన్నా పెద్ద హైట్ ఉన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇదే టాప్. సో మేము వెళ్ళే టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది.
అక్కడైతే మేము ఒక 7 మెంబర్స్తో పాటు మాతో పాటు ఒక 3-4 ఉన్నారు అంతే. సో చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. సో వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు రోడ్స్ అన్నీ. సో ముందు ముందు ఇంకా జనాలు అయితే ఇక్కడికి వస్తారండి. మేబీ ఇది ఒక వనజంగిలా తయారు చేయొచ్చు. గర్ల్స్ని తీసుకురావద్దు, ఎందుకంటే అంత సేఫ్ కాదు. ఫ్యామిలీని కూడా, సో ఎందుకంటే కొంచెం ముందుకి డెవలప్ అయ్యేటప్పుడు మీరు ఫ్యామిలీతో కలిసి రండి. సో మార్నింగ్ 11 or 12 అయితే రీచ్ అయ్యి ఈవినింగ్ 4 or 5 కల్లా మీరు రిటర్న్ అయిపోండి, ఎందుకంటే చీకటి పడితే కొంచెం రిస్కీ ప్లేస్ అది. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి అరకు వ్యాలీ. సో అక్కడ కాఫీ ప్లాంట్స్ అయితే కొత్తగా పెట్టారని లొకేషన్ నుంచి మళ్ళీ మనం అరకు వ్యాలీ అయితే మనం బయలుదేరామండి. సో అరకు వ్యాలీ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది వెళ్ళేసరికి. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే పద్మావతి గార్డెన్స్లోని రూమ్ అయితే ఆల్రెడీ బిఫోర్గా బుక్ చేసామండి. సో అక్కడ రూమ్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా వెళ్ళే రూట్లో మీకు లొకేషన్ చూడొచ్చు, ఊటీ కొడైకెనాల్ ఆ టైప్లో ఉంటుంది ఈ రూట్. ఆ ఘాటి దిగుతుంటే ఒకసారి మీరు పాడేరు నుంచి మళ్ళీ వస్తుంటే రిటర్న్ వస్తుంటే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. అరకు వ్యాలీ వచ్చాక మేమైతే రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నామండి. అక్కడ ఫుడ్ తినేసి సో గోల అయితే చేశారు మా వాళ్ళందరూ, పడుకోనవ్వలేదు అసలు. ఫ్రెండ్స్తో వస్తే అదొక మెమొరబుల్. మీరు కూడా క్రియేట్ చేసుకోండి మెమరీస్. బిఫోర్ డే నుంచి అలా తిరగడం వల్ల మా వాళ్ళందరూ టైడ్ అయ్యి డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళారండి. ఒక 1 hour మేము మళ్ళీ మాట్లాడుకుని మిగతా వాళ్ళందరం కూడా పడుకున్నాము. నెక్స్ట్ డే మీకు లొకేషన్ చూపిస్తాము ఎక్కడ ఉన్నది అనేది, రిసార్ట్ అండి పైన. సో మేమున్న లొకేషన్ ఇదేనండి, పద్మావతి గార్డెన్స్, అరకు వ్యాలీ. వీట్ కావాలి, కాఫీయా? కాఫీ ఇష్టమా? ఇదేనండి పద్మావతి గార్డెన్స్లో ఉన్న ఈ వుడెన్ రూమ్ సూట్స్ అండి. సో నేమ్ వచ్చేసరికి ద ట్రీ క్యాస్టల్ అని పద్మాపురం గార్డెన్స్లో ఉంటుంది. సో మేము 10:30-11 కల్లా మేము చెక్అవుట్ అయితే అయిపోయామండి. అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అలా తిరిగేసరికి మాకు ఆల్మోస్ట్ 1 hour టైం పట్టేసింది. టైం కూడా 12:15 అయింది కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకనేసి లంచ్కి దిగిపోయాం. సో లంచ్ అయితే మేము ఆరాధ్య రెస్టారెంట్లో తిన్నామండి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది, బట్ నాకు మొత్తం అన్ని ఐటమ్స్ అయితే బాగా నచ్చాయండి. ముఖ్యమైన ఐటమ్ అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే అది తిన్నాక కొంచెం కడుపు పొంగినట్టు అనిపించింది. అదేనండి రైస్ అయితే నాకు క్వాలిటీ అయితే బాగాలేదు, ఎందుకో బట్ తెలియదు, కానీ రైస్ మరి కొంచెం నాకు నచ్చలే. నాకే కాదు మా వాళ్ళకి కూడా నచ్చలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్దాం అనుకున్నాం, సర్లే ఇంకెందుకనేసి తినేసి మేమైతే బయటకు వచ్చామండి. అక్కడి నుంచి నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి బాల్డా కేవ్స్ అయితే మేము వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రెయిన్ అవన్నీ చూసేసరికి ఇక ఇలా కాదు, ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి దారిలో వెళ్ళేసరికి కాఫీ ప్లాంట్స్ ఉన్నాయనేసి మాకు తెలిసి అప్పుడే అది ట్రెండింగ్లో ఉందనేసి మేమైతే టికెట్ తీసుకొని మిత్రం అయితే మేము వెళ్ళామండి. సో చూసే ఉండు, అడల్ట్కి 50 రూపీస్ అండ్ చైల్డ్కి 20 రూపీస్. ఇక ఈ వుడెన్ బ్రిడ్జ్ చాలా బాగుంది అట్రాక్షన్గా. ఇక మన బడ్జెట్ ఎంత అయింది ఏంటనేది ఆ విషయానికి వస్తే, వెళ్ళేటప్పుడు 4600 పెట్రోల్ అయితే కొట్టించుకొని వెళ్ళామండి. సో అక్కడికి రీచ్ అయ్యాక నైట్ కొండెక్కిన తర్వాత కబాబ్స్ అయితే తీసుకున్నాము. మొత్తం 7 600 అయితే అయింది. ఆ తర్వాత రూమ్ రెంట్ వచ్చేసరికి 2500. వనజంగి చూసుకొని పాడేరులోని బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. డే 1 350 రూపీస్ అయింది. డే 1లో నైట్ డిన్నర్ అయితే 1400 అయింది. బిర్యానీ అయితే తీసుకున్నాము 7. డే 2లో మార్నింగ్ లెగ్గానే ఆల్మోస్ట్ 11 అయిపోయిందండి. సో ఇంకెందుకు బ్రేక్ఫాస్ట్ అని డైరెక్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ బిర్యానీ కాకుండా మీల్స్ అయితే తిన్నాము. నైటే బిర్యానీ తిన్నాం కదా, సో వేడి చేస్తుందని మీల్స్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ 200 అయింది. వెళ్ళే ముందు చిన్న స్టెప్స్తో వేసి ఆ క్లైమేట్కి సరదాగా అనిపించింది నాకు. స్మాల్ డ్యాన్స్. ఆ చలికి తట్టుకోలేక వర్షంకి డ్యాన్స్ వేస్తూ చాలా మజా ఉంది. అందాల నవ్వు
వింటర్లో అండ్ ఆగస్ట్ మాన్సూన్లో ఈ అరకు వ్యాలీ చాలా బాగుంటుంది. ఇక మరి ట్రిప్ మీరు ప్లాన్ చేసుకుని వచ్చేయండి. సో ఎలా రావాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కొట్టండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.